హలో, నేను మిసేశ్రావు. ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ మహిళలకి ఒక గొప్ప ఉచిత పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అందించబోతున్నారు. ఏదో నామమాత్రంగా హామీ ఇచ్చాం కాబట్టి దాన్ని అమలు చేస్తున్నట్టుగా కాకుండా సైంటిఫిక్గా అధ్యయనం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు. దాని కారణంగా ప్రభుత్వం మీద ఎంత భారం పడుతుందో తెలుసా? దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు భారం పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు స్త్రీ ఆర్థిక స్వావలంబన అనే దిశగా ఆలోచిస్తుంటారు కాబట్టి ఆ భారాన్ని భరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపుగా 1960 కోట్ల రూపాయలు భారం పడుతుంది ఏడాదికి. ఇది ఉచిత బస్సు కారణంగా ఏడాదికి ఇది లెక్కేశారు. నెలకు వచ్చేసి దాదాపుగా 180 కోట్ల పైగా భారం ఉంటుందని చెప్పి లెక్కేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కీమ్ని అమలు చేయడం కారణంగా ప్రభుత్వం దాదాపు 1960 కోట్లు ఏడాదికి మెయింటెనెన్స్ అయితేమి ఏదైతేమి భారం భరించాల్సి వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు గారు పథకం అమలు చేస్తామని చెప్పాం కాబట్టి, హామీ ఇచ్చాం కాబట్టి, హామీ నెరవేర్చేటువంటి నామమాత్రపు ఆలోచనతో కాకుండా మహిళల పట్ల చిత్తశుద్ధితోటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతుంది. ఆ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ, కర్ణాటకలో ఉచిత బస్సు సంబంధించినటువంటి స్కీము అమలవుతుంది. దాని మీద అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత ఈ రెండు రాష్ట్రాల్లో ఎదురైనటువంటి కొన్ని సమస్యలను గుర్తించి ఆ సమస్యలు ఎదురు కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళలకి చంద్రబాబు నాయుడు గారు శాస్త్రీయ పద్ధతిగా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. స్త్రీ స్వావలంబన, స్త్రీ ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, స్త్రీ శ్రమని ఆర్థిక వ్యవస్థలో తీసుకురావాలని భావించేటువంటి ఒక గొప్ప లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నాకు తెలిసినంత వరకు మహిళా శక్తిని ఆర్థిక శక్తిగా మార్చాలి, మహిళా శక్తిని వీలున్నంతగా ఉపయోగించుకోవాలి, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళని కీలక భాగస్వాములు చేయాలని చెప్పి తపన పడేవాళ్ళు ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లోనే. అక్కడి నుంచి వచ్చిందే డ్వాక్రా. ఆ డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేయటం, వాళ్ళకి మళ్ళీ రివాల్వింగ్ ఫండ్ అందజేయటం, ఉత్పత్తులు పెంచడం, ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ చేయటం, ఇవన్నీ ఎంతో కసరత్తు చేశారు. ఆ తర్వాత రైతు బజార్లను పెట్టారు. ఆ రైతు బజార్లో కూడా వీళ్ళకి అవకాశం కల్పించారు. డ్వాక్రా బజార్లు పెట్టారు. డ్వాక్రా బజార్లు పెట్టి వాళ్ళు తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్కి మార్కెట్ కల్పించేలాగా ఆయన ఎంతో శ్రమపడ్డారు, ఆలోచించారు వాళ్ళ యొక్క ఆర్థిక స్వావలంబనం కోసం. ఈ విషయం అధికారులు అడిగితే చెప్తారు. సర్ఫ్ అధికారులు అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మహిళల యొక్క ఆర్థిక స్వావలంబనం కోసం ఆయన పరితపించేవాళ్ళు అనేది సర్ఫ్ అధికారులను ఎవరిని అడిగినా పార్టీలకు అతీతంగా చెప్పమంటే చెప్తారు. కాబట్టి మహిళలు ఆర్థిక వ్యవస్థలో కీలక భాగస్వాములు కావాలని చెప్పి ఆలోచనతోటే ఆయన ఎన్నికలకు ముందు ఉచిత బస్సు ప్రయాణాన్ని అనౌన్స్ చేశారు. ఆ రోజు చెప్పారు, గ్రామీణ ప్రాంతాల నుంచి కూరగాయలు అమ్మేటువంటి వాళ్ళు, లేదంటే పాలు అమ్ముకునే వాళ్ళు, పెరుగు అమ్ముకునే వాళ్ళు సమీపంలో ఉండేటువంటి పట్టణాలకు వస్తారు, అందుకే పల్లె వెలుగులో నేను ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పిస్తాను అని చెప్పారు. జిల్లా యూనిట్గా చేసుకొని కల్పిస్తాను ఉచిత బస్సు ప్రయాణాన్ని అని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళల పట్ల మొగ్గు చూపుతుంటారు. ఇప్పుడు ఒకవైపు మనం తోక వేస్తే మహిళల పురుషులు అంటే ఖచ్చితంగా మహిళల వైపే ఆయన మొగ్గు చూపుతారు. బహుశా అందుకనేమో జిల్లా యూనిట్ అని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించినప్పటికీ కూడా, పల్లె వెలుగుల్లో అనుమతిస్తానని చెప్పినప్పటికీ కూడా, ఆర్డినరీ పల్లె వెలుగుల్లో ఇప్పుడు రాష్ట్రం మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు అనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు.
ఆ నిర్ణయం వెనకే స్త్రీల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం ఉందో అర్థమవుతుంది. వాళ్ళలో ఉండేటువంటి శ్రమని ఆర్థిక శక్తిగా మారిస్తే రాష్ట్ర అభివృద్ధి ఎంత పరిగెడుతుందో ఆయనకు తెలుసు. అందుకే మహిళల యొక్క ఆర్థిక స్వావలంబన కావాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉంటారు. బహుశా అందుకే రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మహిళలకు వెసులుబాటు కల్పించుంటారు. ఎన్నికలకు ముందు ఆయన జిల్లా యూనిట్ పల్లె వెలుగు అని చెప్పినప్పటికీ కూడా ఆయన రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రాష్ట్ర పరిధిలో అని చెప్పారు. ఇప్పుడు కేవలం పల్లె వెలుగే కాదు, 4 రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయొచ్చు ఉచితంగా. ఏమేం బస్సులు? 1 పల్లె వెలుగు, 2 ఆల్ట్రా పల్లె వెలుగు, 3 ఆర్డినరీ, 4 మెట్రో. ఈ 4 రకాల బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు మహిళలు ఉచితంగా. ఇవి సిటీలో ఆర్డినరీ, మెట్రో తిరుగుతూ ఉంటాయి. ఇవి పల్లె వెలుగు, ఆల్ట్రా, ఆర్డినరీ, మెట్రో. వీటిల్లో ప్రయాణం చేయవచ్చు. వేటిలో ప్రయాణం చేయడానికి మహిళలు అనర్హులు అని అంటే, 1 ఇంటర్ స్టేట్, అంటే స్టేట్ టు స్టేట్ తిరిగేవి బస్సులు ఉంటాయి. సూపర్ లగ్జరీలు ఉంటాయి, సూపర్ లగ్జరీ బస్సులు, ఇంటర్ స్టేట్ బస్సులు. ఇవన్నీ కూడా స్టేట్ టు స్టేట్ తిరుగుతుంటాయి. ఇంటర్ స్టేట్, ఈ ఇంటర్ స్టేట్ బస్సుల్లో అర్హత లేదు. 2 ఏసీ బస్సులు, అర్హత లేదు. 3 ఆల్ట్రా డీలక్స్ బస్సుల్లో లేదు. ఇక 4వ కండిషన్, సరిహద్దులు దాటిన తర్వాత లేదు, కేవలం రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రమే అనుమతి. ఇవి సూపర్ లగ్జరీ లేదు, ఆల్ట్రా డీలక్స్ లేదు, ఏసీ బస్సుల్లో లేదు పర్మిషన్. అలాగే నాన్ స్టాప్ బస్సుల్లో కూడా 5 నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. ఉదాహరణకి నాన్ స్టాప్ బస్సులు అంటే విజయవాడ, గుంటూరు తిరుగుతుంటాయి నాన్ స్టాప్ బస్సులు. అలాగే విజయవాడ, ఒంగోలు, ఇలా దగ్గరలో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలకి నాన్ స్టాప్ బస్సులు తిరుగుతుంటాయి. ఈ నాన్ స్టాప్ బస్సులకి టికెట్ బస్ స్టాండ్లోనే ఇస్తూ ఉంటారు. అందుకని నాన్ స్టాప్ బస్సులు కూడా లేదు. ఇది ఈ క్రైటీరియా పెట్టి సైంటిఫిక్గా ఆలోచించిన తర్వాత పెట్టారు. ఇక వాళ్ళ అసౌకర్యం కలగకుండా కొత్త బస్సులను కూడా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ప్రయాణించేటువంటి ప్రయాణికుల్లో 60% పురుషులు ఉంటారు, 40% మంది మహిళలు ఉంటారని చెప్పి అంచనా వేశారు. ఇప్పుడున్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 75% ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అర్హులు పొందుతారు. మహిళలు ఉచిత బస్సు అర్హులు 75% బస్సుల్లో. మిగతా 15% మాత్రం ఏసీ బస్సులు కానీ, ఇంటర్ స్టేట్ బస్సులు కానీ, నాన్ స్టాప్ బస్సులు కానీ ఉంటాయి. 75% బస్సులు వీళ్ళకి అందుబాటులో ఉండేలాగా పల్లె వెలుగు, ఆల్ట్రా కానీ, మెట్రో కానీ, ఆర్డినరీ బస్సులు కానీ 75% ఉన్నాయి. మిగతా బస్సులు 15% మాత్రం ఇవన్నీ ఉన్నాయి. ఈ 15% బస్సుల్లోనే వాళ్ళు టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో మహిళలు ఈ 70% బస్సులు ప్రయాణించవచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆర్టీసీ అంచనా ప్రకారం 60% పురుషులు, 40% మహిళలు ప్రయాణిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఉచిత బస్సు కారణంగా 33% పెరిగే అవకాశం ఉందన్నారు, అంచనా వేస్తున్నారు. 33% అంటే 73% మహిళలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇది 40%కి పడిపోయే అవకాశం ఉంది, పురుషులు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది, 37% వరకు పడిపోవచ్చు అని అంటున్నారు పురుషుల శాతం ప్రయాణించేటువంటి వాళ్ళు యాజ్ ఆఫ్ నౌ లెక్కలు తీస్తే కనుక. సో కాబట్టి అటు ఆర్థిక భారం ప్రభుత్వానికి పడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కండిషన్స్ నడుమ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉన్నారు. ఈ ఉచిత బస్సు ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళు మీరు ఫోటో ఐడి కార్డు మాత్రం తీసుకెళ్ళాలి. ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డు ఖచ్చితంగా చూపించాల్సి ఉంటుంది. మీకు 0 టికెట్ ఇస్తారు.
ఎక్కడ ఎక్కినా ఎక్కడ దిగుతారు మీరు అనేది మీరు చెప్తే టికెట్ మీకు 0 టికెట్ మీకు ఇస్తారు. ఆ టికెట్ తోటి మీరు ప్రయాణం చేయొచ్చు. ఇది ఉచిత బస్సుకు సంబంధించినటువంటి బ్రీఫ్గా సమగ్రంగా ఉండేటువంటి సమాచారం. చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15వ తారీఖున 2000 కోట్ల రూపాయలు బహుమతి ఏడాదికి మహిళలకు ఇస్తున్నారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు ఇస్తున్నారంటే కేవలం మహిళల స్వావలంబన కోసం. ఆయన ఎన్నికల ప్రచారం చాలా క్లియర్గా చెప్పారు. పల్లెల్లో చాలామంది మహిళలు ఆకుకూరలు పండించినటువంటి కూరగాయలు, పాలు, పెరుగు తీసుకెళ్తుంటారు. వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఈ స్కీమ్ అనేది ఎన్నికలు ముందే చెప్పారు. సో ఉచిత బస్సు ప్రయాణం అనే దాని వెనక చంద్రబాబు గారి ఆలోచన ఏంటి? మహిళల యొక్క ఆర్థిక శక్తి పెరుగుతుంది, రాష్ట్ర ఆర్థిక శక్తి కూడా పెరుగుతుంది, తలసరి ఆదాయం కూడా పెరుగుతుంది, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతో చేస్తున్నారు. ఇదేదో ఎన్నికల ప్రచారం, ఎన్నికల హామీ కింద కొట్టేయాల్సిన అవసరం లేదు. బహుశా దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పడుతుంది. 2000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అయినప్పటికీ కూడా ఆ తరహాలోనే ఆర్థిక స్వావలంబన మహిళలకు కలుగుతుంది. ఫలితంగా ఆర్థిక అభివృద్ధి రాష్ట్రానికి జరుగుతుంది అనేటువంటి అంచనాకు వస్తున్నారు. మరి రాష్ట్ర అభివృద్ధి పెరిగే అవకాశం ఉందా ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళలకి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.